లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ఈరోజు మనము ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ద్వాదశ లగ్న మరియు రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. దానిలో భాగంగా ఈరోజు గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, అవి ఎప్పటిప్పటి నుంచి మారుతున్నాయి, అలాగే వాటి యొక్క ఫలితాల గురించి సూక్ష్మంగా తెలుసుకుందాం. అలాగే ఈ యొక్క సూర్యుడు ఇప్పుడు ప్రస్తుతం సింహరాశిలో ఉన్నాడండి. అలాగే 17వ తారీఖు నుంచి కొద్దిగా కన్యారాశిలోకి సూర్యుడు మారుతున్నాడు. అలాగే తర్వాత చంద్రుడు అంటే 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు కాబట్టి దాన్ని మనం అంత కన్సిడర్ చేయలేమండి. గోచారాన్ని అంత కన్సిడర్ చేయము. అలాగే అంగారకుడు మీ యొక్క మిథున రాశిలో ఉంటాడండి. ఈ యొక్క నెల రోజులు కూడా మిథున రాశిలోనే అంగారకుడు ఉంటాడు. అలాగే తర్వాత ఈ యొక్క బుధుడు వచ్చి ఈ 4వ తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో, 4వ తారీఖు తర్వాత ఈ యొక్క సింహరాశిలోకి వస్తున్నాడండి బుధుడు. ఈ యొక్క నెలంతా కూడా బుధుడు సింహరాశిలోనే ఉంటాడు. అలాగే గురువు వచ్చేసి ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క వృషభ రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. అలాగే తర్వాత వచ్చేసి శుక్రుడు వచ్చేసి 18వ తారీఖు దాకా కన్యారాశిలో, 18వ తారీఖు నుంచి తులారాశిలోకి మారుతున్నాడు. అలాగే శని వక్రించి ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడండి. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా కుంభరాశిలో ఇలాగే ఉంటాడు. అలాగే రాహుకేతువులు, రాహు ఏమో ఈ యొక్క మీనరాశిలో ఉంటాడండి సంవత్సరం అంతా. అలాగే కేతువు కన్యారాశిలో ఉంటాడు. వీటిని బట్టి మనం ఈ యొక్క ఫలితాలు అనేది నిర్ధారించడం, ఫలితాలు మీకు అందరికీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. తులాలగ్నం, తులారాశి. ఈ యొక్క తులాలగ్నానికి లగ్న మరియు అష్టమాధిపతి అయిన శుక్రుడు ఈ యొక్క 12వ ఇంట్లో ఉండడం వల్ల విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వీసా, పాస్పోర్ట్ తొందరగా లభ్యమయ్యి తొందరగా విదేశాలు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలాగే ఆలోచన కూడా విశాల దృక్పథమైన ఆలోచన ఉండే అవకాశం ఉంది. అలాగే శత్రురోగ రుణాది పీడలు తక్కువగా ఉంటాయి. అలాగే లోన్ల కోసం ప్రయత్నించే వాళ్ళకి లోన్లు తొందరగా మంజూరు అవుతాయి. అన్ని పరాలకు కూడా బాగుండే అవకాశం ఉంది. అలాగే 18వ తారీఖు నుంచి శుక్రుడు తులలోకి వస్తుండడం వల్ల కొద్దిగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం అనుకూలంగా ఉంటుంది. మరియు వరుడైతే అనుకూలమైన వధువు, వధువైతే అనుకూలమైన వరుడు లభించే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క శుక్రుడు ఈ లగ్నానికి యోగకారకుడు కాబట్టి మంచిగా స్టామినా, ఇమ్యూనిటీ పెరుగుతుంది. శారీరక ఆరోగ్యము, దేహ దృఢత్వత ఇట్లాంటివి బాగా పెంపొంది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలిగే అవకాశాలు పరిపూర్ణంగా లభిస్తాయి. అన్ని పరాలు కూడా యోగించి లాభిస్తుంది. లీగల్ విషయాల్లో, న్యాయ సంబంధం విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు, తీర్పులు వచ్చి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి అంగారకుడు ఈ యొక్క భాగ్యంలో ఉండడం వల్ల చేతిలోకి వచ్చి కొన్ని అవకాశాలు మిస్ అవ్వడము, కొద్దిగా బంగారు ఆభరణాలు కొనుగోలు అమ్మకాల విషయాల్లో చిన్న ఇబ్బందులు, సమస్యలు తలెత్తడము, అలాగే పూర్వీకులకు సంబంధించిన ఆస్తి సెటిల్మెంట్లు కొద్దిగా వాయిదా పడడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క మాట తీరు కొద్దిగా తడబడడం, మాటలో కొద్దిగా చిన్న ఇబ్బందులు, మాట వల్ల వేరే వాళ్ళ దగ్గర నుంచి సమస్యలు రావడం ఇట్లాంటి జరిగే అవకాశం ఉంది. అలాగే భూముల పరంగా చిన్న లిటికేషన్స్, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. స్థలాల విషయంలో, అలాగే అపార్ట్మెంట్లు కొన్నా కానీ కొన్ని చిన్న ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే దోష ప్రభావం నుంచి బయటపడి అన్ని పనులు కూడా బాగుండే అవకాశం ఉంది. అలాగే తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురు భగవానుడు అష్టమంలో ఉండడం వల్ల లీగల్ విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలండి. కుటుంబంలో చికాకులు, టెన్షన్స్ ఎక్కువగా ఉండడం, అప్పుడప్పుడు భూ సంబంధమైన ఇబ్బందులు, వాహన గండాలకి ప్రమాదాలకు గురవ్వడం ఇట్లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే డబ్బు ఖర్చులు అధికంగా అవ్వడం మరియు
వేరే వాళ్ళ ద్వారా కొద్దిగా ధనపరమైన మోసాలు జరగడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావాల నుంచి బయటపడి మీకు అన్ని పనులకు కూడా బాగుండే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే ఈ యొక్క లగ్నానికి చతుర్థ మరియు పంచమాధిపతి కేంద్ర కోణాధిపతి రాజయోగకారకుడైనటువంటి శనీశ్వరుడు 5వ ఇంట్లో ఉండడం వల్ల విద్యార్థులకు విద్యలో మార్కులు ఎక్కువగా రాగలగడం మరియు మంచి ఏవైతే చదువుతారో అవే ఎగ్జామ్స్లో వచ్చి మంచి ప్రావీణ్యత సాధించగలగడం, విద్యాపరంగా 10 మంది మెప్పు పొందగలగడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. అలాగే లాభాభివృద్ధి, ఆకస్మిక ధనపరమైన వ్యావహారికపరమైనటువంటి లాభాలు చేకూరుట మరియు శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే వివాహ ప్రయాణాలు చేసే వాళ్ళకి మంచి వివాహపరంగా వరుడైతే అనుకూలమైన వధువు అయితే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ యొక్క శనీశ్వరుడు కుటుంబ స్థానాన్ని కూడా చూడడం వల్ల కుటుంబాభివృద్ధి, కుటుంబాల వ్యక్తుల మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు పెంపొందడం లాంటి మంగళకరమైన ఫలితాలు అధికంగా జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే ఈ లగ్నానికి భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఈ యొక్క సింహరాశిలో ఉండడం వల్ల మీకు లాభాభివృద్ధి, ఆకస్మిక లాభప్రాప్తి, భాగ్యాభివృద్ధి, నిల్వధనం పెంపొందడము, అలాగే తొందరగా వీసా పాస్పోర్ట్ కోసం ట్రై చేయాల్సిన వాళ్ళకి తొందరగా వీసా పాస్పోర్ట్ లభ్యమై తొందరగా విదేశాలు వెళ్ళగలగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ముఖ్యంగా బుధ దశలు అంతర్దశలు నడిచినట్లయితే. అలాగే దశమాధిపతి అయిన చంద్రభగవానుడు ఈ లగ్నానికి బాగానే యోగిస్తాడు కాబట్టి చంద్రుడి దశలు అంతర్దశలు నడిచినా కూడా విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మనం తొందరగా విదేశాలు వెళ్ళగలగడం, అలాగే ఈ మంచి ధనపరమైన అభివృద్ధి సాధించగలగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే లాభాధిపతి అయినటువంటి సూర్యుడు ఈ లగ్నానికి పాపి కాబట్టి ఈ యొక్క చేతిదాకా వచ్చి కొన్ని అవకాశాలు మిస్ అవ్వడము, చేతిదాకా వచ్చే కొన్ని లాభాలు కూడా మిస్ అవ్వడం ఇలాంటి పరిణామాలు రవి కలిగించేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో అతి పౌరుషానికి పోయి కొన్ని అవకాశాలు కోల్పోవడం లాంటి పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వల్ల ఓవర్ సెల్ఫ్ రెస్పెక్ట్ మెయింటైన్ చేయడం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకుంటే దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు. అలాగే ఈ లగ్నానికి వ్యయంలో కేతువు, అలాగే 6లో రాహు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో కేతు అయిపోయి రాహు మిగిలితే రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు, మంగళకరమైన శుభకరమైన ఫలితాలను కలగజేస్తారు. అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం, లోన్లు మంజూరు అవుతాయి, కొద్దిగా శత్రు రోగ రుణాది పీడలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే తొందరగా ఈ యొక్క చేసే సద్వ్యయం అవడం, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలకు వెళ్ళాలన్న ఆసక్తి అధికంగా కలగడం, దైవికమైన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక చింతన ఇట్లాంటివి కలిగే అవకాశం ఉంది. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక మీకు ముందుగా రాహు అయిపోయి కేతు మిగిలి ఉంటే కనుక కొద్దిగా బాగా టెన్షన్లు, చికాకులు, హెల్త్ ప్రాబ్లమ్స్, ఇంకా అన్నీ కూడా ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నా దానికి అన్నీ వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని తగు జాగ్రత్తలు తీసుకోగలరు. దీని నిమిత్తం విశేషంగా ప్రతిరోజు కూడా లక్ష్మీదేవిని, పార్వతీదేవిని పూజించడం, అమ్మవారి ఇద్దరికి కూడా ఏమైనా నైవేద్యంగా సమర్పించి ప్రసాదం కింద స్వీకరించడం, అలాగే గోసేవ చేసుకోవడం, అలాగే మీరు కుదిరితే కనుక చిన్న గోవు ప్రతిమని ఈ యొక్క మంగళవారం కానీ అలాగే లేకుంటే గురువారం కానీ గోప్రతిమ దానంగా సమర్పించడం ఇట్లాంటివి చేయడం వల్ల దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే లేకుంటే కనుక గోవుకి ఏదైనా తోచిన గ్రాసం రెగ్యులర్గా తినిపిస్తూ ఉంటే కనుక దోష ప్రభావాలు తగ్గి మీరు అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి. శుభం.